నీది ఉందిగా నా పాలు కమ్ముకుందాం. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఎక్కడిదిరా నీ పాలు? పాలు అంచాలిగా. ఎక్కడిది నీ పాలు? అయ్య సంపాదించిండా, నీ తాత సంపాదించిండా, నువ్వు సంపాదించినవా? యా దుడక నేర్పి తోలింది నీ పాలు ఉండదంట అని. ఇప్పుడు మీరు చచ్చిపోయిన తర్వాత నాకే వస్తుంది. ఇప్పుడు మీరు చచ్చిపోయిన తర్వాత నాకే వస్తుంది. ఏం మాట్లాడుతున్నావురా? చూసి మంచేనాయుడు మంచేనాయి బాడుక కొడుక కన్న కష్టం చేసిన లమరతండలో పోటీ పోయి ఇదే చెన్నామ శివనీల మంజలం తెలియదా? కన్న కష్టం చేసి కాపాడినారా భూమి అంతా కుంటే కార్యక్రమాలు గాలం చిలకలు 7 ఎకరాలు కాపాడినా. నీ అయ్యదా? నీ అయ్య తెచ్చిన ఆడు అమ్ములం అమ్మ అనుకోవచ్చు మీద అయితే నాకు వస్తుంది కదా. మరి ఎట్లా పంచాలి తర్వాత? ఇస్తాడు రా, నేను మంచి బొమ్మలకి ఇస్తా, ఆడు అనాథాశ్రమానికి రాస్తా, గతిలేనులకు రాస్తా. గతిలేను ఎవరు? ఎందుకు ఊళ్ళో ఉట్టాలి కుట్టలేదా? నాకు ఉట్టలే. ఎవరు కుట్టినా మరి? నీ పెండ్లము ఓ మొగడా మీ అమ్మ మీద గుండె ఎత్తేసిరా పో అన్నదేమో అందుకు వచ్చినవేమో గాని వద్దు నాయన. మీకంత కాదు అనుకుంటే కుండచాట తీసుకొని పోయి అదర బతుకురి ఉడిచారా ఊళ్ళో ఉవ్వని బతు. అక్కడ కిందిగేరు కనవో మీదిగేరు కనవో లేకపోతే చిన్న ఇంట్లో అది కొడుకులు కూడా అందులో కంపెనీ బతుకుతారు ఒక్కటి ఉండదు. దాని పక్కన బాత్రూమ్ కిరాయికి ఎందుకు బయట బతుకుతామ్మా? ఇంత పెద్ద ఇల్లు పెట్టుకోని నేను ఎందుకు బయట బతుకుతాయి? ఏంది ఇంత పెద్ద ఇల్లు ఉండగా నేను ఎందుకు బయట బతుకుతా? నా తాను లేవు బిడ్డ, పైసలు అంటే లేవు, పైసలు అయితే రూపాయలు లేవు. గోల్డ్ రాముదాం పట్టు మరి, గోల్డ్ రాముదాం. మండుతున్నట్టుంది. ఎవరి గోల్డ్ రా? ఎందుకు నేనమ్మ బిడ్డ, నేను అమ్ముతా. ఏయ్ అటుకమ్మా ఏమవుతావురా నువ్వు? ఏమన్నా కన్నా అమ్ముతావురా? కొడుకు నీ అయ్య కష్టం చేసిందా, నువ్వు కష్టం చేసిందా? నన్ను ఎంత నీకు గంత బలుపుండాది తల్లికి ఎదురు మాట్లాడతావురా? పిచ్చి పట్టింది అట్లా అడుగుతున్నావు? తింటా అని అడుగుతున్నా. నా పిల్ల చదువుల కోసమే అడిగాను నేను. నేను తింటా అటాచ్ చేస్తున్నావు? చదువుకోదా పిల్లలు మంచిగా? పెద్దలకి ఎట్లా పిల్లలు మిర్చిపోయా? చిన్నోడు చదువుకుంటుండవు, ఇప్పుడు ఏమాగమైంది వాళ్ళకు? ఉన్న పిల్లలకి చదవడమా?